నెక్స్ట్ టాపిక్ ఈస్ హౌ డస్ ద సౌండ్ ట్రావెల్. సో ఎలా సౌండ్ ట్రావెల్ చేస్తుంది. సో వినో దట్ ద సౌండ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ ఈజ్ ఎ form of energy. So it travels through the air and reaches our ears to give the sensation of the sound. Sound అనేది ఒక ఎనర్జీ రూపము అది. సో ఎనర్జీ is a form of energy, sound is a form of energy and it will reach to our ears through the air. ఎయిర్ ద్వారా మనకు వస్తుంది. If energy transfer takes place during the sound propagation, then in which form does it travel through the air? ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయితే సౌండ్ ప్రొపగేషన్ అంటే సౌండ్ వచ్చే దాంట్లో ఏ రూపంలో వస్తుంది. ఇన్ విచ్ ఫార్మ్ డస్ దట్ ఇట్ ట్రావెల్. దర్ మే బి టూ పాసిబుల్ వేస్, రెండు పాసిబుల్ వేస్ ఉండొచ్చు. ఎయిర్ ఎలా సౌండ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. విచ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్ ఆఫ్ సౌండ్ టు అవర్ ఇయర్స్ టేక్స్ ప్లేస్. వన్ ఈజ్ దట్ సోర్స్ ఆఫ్ సౌండ్ ప్రొడ్యూసెస్ ద డిస్టర్బెన్సెస్. వన్ ఈజ్ దట్ source of sound produces the disturbances. So disturbances called waves. అంటే ఒకటి వేవ్స్ రూపంలో కావచ్చు. సెకండ్ వన్ ఇన్ ఎయిర్ అండ్ దే స్ట్రైక్ ద అవర్ ఇయర్స్. ద అదర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ దట్ సమ్ పార్టికల్స్ ఆర్ షార్ట్ ఆఫ్ ఫ్రమ్ ద సోర్స్ అండ్ సౌండ్ అండ్ దే రీచ్ అవర్ ఇయర్స్. షార్ట్ ఆఫ్ ఫ్రమ్ ద సోర్స్. Second explanation, shut off from the source. So that if the second explanation is correct, ee explanation correct aitha ganaka vibrating body would gradually lose its weight. Vibration body valla shut off jarigi ante particles ki shut off jarigi మన ఇయర్ కి వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వైబ్రేషన్ బాడీ అనేది దాని యొక్క ఎనర్జీని లాస్ అవుతూ ఉండాలి. గ్రాడ్యువల్లీ లాస్ ఇట్స్ వెయిట్, దాని యొక్క వెయిట్ లాస్ అవుతూ ఉండాలి. యాజ్ పార్టికల్స్ ఆర్ కంటిన్యూస్లీ షట్ ఆఫ్ ఫ్రమ్ ఇట్. దాంట్లో ఉన్నటువంటి పార్టికల్స్ డివైడ్ అయి వస్తుంటాయి కాబట్టి షట్ ఆఫ్ ఫ్రమ్ సోర్స్ అంటే పార్టికల్స్ షట్ ఆఫ్ అంటే అక్కడ నుంచి డివైడ్ అయి వస్తుంటాయి అని. సో ఒకవేళ అక్కడ నుంచి అలా వస్తే కనుక దాని యొక్క వెయిట్ అనేది లాస్ కావాలి. సోర్స్ యొక్క వెయిట్ అంటే సపోజ్ బెల్ కొడుతున్నాం మనము, బెల్లో ఉన్నటువంటి ఐరన్ పార్టికల్స్ కొన్ని వచ్చి మన దగ్గరికి వినపడుతున్నాయి అంటున్నాడు సెకండ్ ఎక్స్ప్లెనేషన్. అది కరెక్ట్ అయితే కనుక దాని యొక్క వెయిట్ లాస్ కావాలి బెల్. బట్ అలా జరుగుతుందా? లేదు. సో దిస్ ఈజ్ సడన్లీ నెవర్ హ్యాపన్స్. అది ఎప్పుడు జరగలేదు కాబట్టి బికాస్ ఇట్ వుడ్ లీడ్ టు ద వానిషింగ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. దట్ వీ కెన్ కన్క్లూడ్ దట్ సౌండ్ ట్రావెల్స్ త్రూ ద డిస్టర్బెన్స్ దట్ కాల్డ్ ద వేవ్స్. సో మనం ఏం కన్క్లూజన్ చేయొచ్చు? ఇట్ ఈస్ నెవర్ హ్యాపెన్. సో యూ కెన్ కన్క్లూడ్ దట్ ద సౌండ్ ట్రావెల్ త్రూ ద డిస్టర్బెన్సెస్ ఫార్మ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వేవ్స్ కెన్ బి టేకన్ యాజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఫస్ట్ వన్ మనము కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ గా తీసుకోవచ్చు. సో ఫస్ట్ వన్. సో ఇఫ్ ద సెకండ్ ఎక్స్ప్లెనేషన్ రాంగ్ ఇన్ ఇట్. ఇఫ్ సౌండ్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వేవ్ దెన్ వాట్ ఈస్ ద ప్యాటర్న్. సో ఒకవేళ సౌండ్ అనేది వేవ్స్ ప్యాటర్న్లో కనుక ట్రావెల్ చేస్తే దాని యొక్క వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తే దాని యొక్క ప్యాటర్న్ ఏంటిది అంటున్నాడు. సో వి నో దట్ సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ ఆబ్జెక్ట్స్. మనకు ఆల్రెడీ తెలుసు సౌండ్ అనేది దేని వల్ల వస్తుందంటే వైబ్రేటింగ్ బాడీస్ వల్ల. వైబ్రేషన్ బాడీస్ ప్రొడ్యూస్ ద సౌండ్ అని మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. వైబ్రేషన్ బాడీస్ ప్రొడ్యూసర్స్ ద సౌండ్. సో ద మ్యాటర్ ఆర్ ద సబ్స్టెన్స్ through which sound is transmitted is called the medium. ఏ దాని ద్వారా అయితే సౌండ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందో వెళ్తుందో దాన్నే మనం ఏమంటుంటే మీడియం. అంటే ఇక్కడ సౌండ్ ట్రావెల్ కావడానికి ఎయిర్ అవసరం అన్నాం. ఎయిర్ అనేది మీడియం ఉంటుంది. దేని ద్వారా అయితే ట్రావెల్ అవుతుందో సౌండ్ ట్రాన్స్ఫర్ అవుతుందో మ్యాటర్ కానీ సబ్స్టెన్స్ కానీ దాన్ని ఏమంటాం అంటే మీడియం అని చెప్తుంది. సో వెన్ ఏ సోర్స్ ఆఫ్ సౌండ్ వైబ్రేట్స్ ఇట్ క్రియేట్స్ ఎ డిస్టర్బెన్స్ ఇన్ ద మీడియం near it. That means that the condition of the medium near the source becomes the different from its normal condition. So ఎప్పుడైతే సోర్స్ ఆఫ్ సౌండ్ వైబ్రేషన్స్ ఇస్తుందో దాని అర్థం అది ఒక డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసింది అని మీడియంలో, దాని దగ్గర ఉన్నటువంటి మీడియంలో. సపోజ్ ఇది ఒకటి ఆబ్జెక్ట్, ఇది వైబ్రేషన్స్ గురి చేసింది, ఇక్కడ సౌండ్ ప్రొడ్యూస్ అయ్యింది అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి నియర్ ఎయిర్ ఇక్కడ వైబ్రేషన్స్ క్రియేట్ అయితే
ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ వేరే లాగా ఉంటుంది, నార్మల్ కండిషన్ అంటే. ఇక్కడ ఉన్నటువంటి నార్మల్ కండిషన్ ఉంటుంది, ఇక్కడ దగ్గరగా వేరే కండిషన్ మారిపోయి ఉంటుంది. మీడియం దగ్గర కండిషన్ మీన్స్ ద కండిషన్ ఆఫ్ మీడియం నియర్ ద సోర్స్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ కండిషన్. నార్మల్ కండిషన్కి ఇక్కడ ఉన్న కండిషన్కి డిఫరెంట్గా ఉంటుంది. ద డిస్టర్బెన్స్ కుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద కంప్రెషన్స్ ఆఫ్ ది మీడియం క్లోజ్ టు ద సోర్స్. సోర్స్కి దగ్గరగా ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ఎలా ఉండొచ్చు అంటున్నాడు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంప్రెషన్స్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంప్రెషన్స్ రూపంలో ఉండొచ్చు. దిస్ disturbance then travel in the medium. Let us see how it travels. That disturbance only, that compressions only will travel through the medium. So let us see how it will travel. Consider a vibrating membrane of a musical instrument like a drum or tabla. ఒక డ్రమ్ కానీ తబలా కానీ తీసుకోండి అని చెప్తున్నాడు అనుకోండి. As it moves back and forth, it produces the sound. And figure 3, that is the means their figure shows the membrane at different instants and the condition of the air near it at those instants. సో అక్కడ చూపిస్తున్నటువంటి ఫిగర్లో మనకి చెప్తుంది అక్కడ. సో యాజ్ ద మెంబ్రేన్ మూవ్స్ ఫార్వర్డ్ టువర్డ్ ద రైట్ టు ఫిగర్లో నుంచి రైట్ సైడ్ మూవ్ అయితే కనుక ఇట్ పుషెస్ ద పార్టికల్స్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద లేయర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. దాని ముందర ఉన్నటువంటి ఎయిర్ పార్టికల్స్ని పుష్ చేసింది ఆ లేయర్ని. అంటే ఇప్పుడు మనం లైన్లో నిలబడి ఉంటే ఒక 10 మెంబర్స్ ఫస్ట్ నుండి సెకండ్ వాడు పుష్ చేసి సెకండ్ నుండి థర్డ్ వాడు పుష్ చేసి సో అలా జరుగుతుంది అని చెప్తున్నాడు. ద లేయర్ గట్ హెన్స్ ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజెస్ లోకల్లీ అండ్ దిస్ లేయర్ ఆఫ్ ఎయిర్ పుషెస్ అండ్ కంప్రెసెస్ ద లేయర్ నెక్స్ట్ టు ఇట్ విచ్ దెన్ కంప్రెస్ ద నెక్స్ట్ లేయర్ అండ్ సో ఆన్. ఒకదానికి ఒకటి కంప్రెస్ చేసుకుంటూ అంటే ఫస్ట్ నుండి సెకండ్ వాడు పుష్ చేయడం, సెకండ్ వాడిని థర్డ్ వాడు పుష్ చేయడం, థర్డ్ వాడిని ఫోర్త్ వాడు పుష్ చేయడం. సో ఇలా కంటిన్యూగా జరుగుతుంది 1 by 1 అని. సో అలా జరిగేటువంటి కంప్రెస్ ద నెక్స్ట్ లేయర్ అని దాన్ని ఏమని చెప్తున్నాం అంటే ఇన్ దిస్ వే ద డిస్టర్బెన్స్ మూవ్స్ ఫార్వర్డ్. ఆ విధంగా డిస్టర్బెన్సెస్ అనేటివి ముందుకు వెళ్ళిపోతుంది. దట్ టైప్ ఆఫ్ ది డిస్టర్బెన్స్ వీఆర్ కాలింగ్ యాజ్ ఎ కంప్రెషన్ పల్స్. దానిలోనే మనం ఏమంటున్నాం ఆ డిస్టర్బెన్సెస్ ఏమంటాం అంటే కంప్రెషన్ పల్స్ అని చెప్తున్నాం. సో ఓకే, we call this type of compression pulse. The particles of the medium do not travel with the compression pulse. మీడియం యొక్క పార్టికల్స్ అనేటువంటివి కంప్రెషన్ పల్స్ ద్వారా ట్రావెల్ కావు. దే ఓన్లీ ఆసిలేట్ అబౌట్ ద మీన్ పొజిషన్. అవి ఆసిలేట్ చేస్తాయి అంటే మీన్ పొజిషన్కి ఆసిలేట్ చేస్తాయి. ఇట్ ఈస్ ద డిస్టర్బెన్స్ విచ్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ చేసేది ఓన్లీ డిస్టర్బెన్స్ మాత్రమే. అది సోర్స్ క్రియేట్ చేసినటువంటి డిస్టర్బెన్స్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది. సోర్స్ యొక్క పార్టికల్స్ అనేటివి ఏమాత్రం కదలవు, అక్కడే ఉంటాయి సోర్స్లోనే. సో వాట్ హ్యాపెన్స్ వెన్ ద మెంబ్రేన్ మూవ్స్ బ్యాక్ టు ద లెఫ్ట్. మెంబ్రేన్ అనేది వెనక్కి వస్తే ఏమవుతుంది, ఇట్ డ్రాగ్స్ బ్యాక్ ద లేయర్ ఆఫ్ ఎయిర్ నియర్ ఇట్ డిక్రీజింగ్ ద డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్. సో ఏమవుతుంది, డ్రాగ్స్ ద బ్యాక్ ద లేయర్ ఆఫ్ ఎయిర్ని డ్రాగ్ వెనక్కి లాగుతుంది నియర్ ఇట్, దాని దగ్గర ఉన్నటువంటి. ఆటోమేటిక్గా డెన్సిటీ ఆఫ్ ఎయిర్ అనేది కూడా తగ్గిపోతుంది, అక్కడ ఉన్నటువంటి డెన్సిటీ ఆఫ్ ఎయిర్ అనేది కూడా తగ్గిపోతుంది. ద పార్టికల్స్ ఆఫ్ ఎయిర్ ఇన్ ద నెక్స్ట్ లేయర్ ఆన్ ద రైట్ మూవ్ ఇన్ టు ఫిల్ దిస్ లెస్ డెన్స్ ఏరియా. యాజ్ ఎ రిజల్ట్ ఇట్స్ ఓన్ డెన్సిటీ రెడ్యూసెస్. దాని ముందర ఉన్నటువంటి వాటి కూడా లెస్ డెన్సిటీ తగ్గిపోతుంది ఒకటి చేసేస్తే. అలా తగ్గడం వల్ల టోటల్గా ఏమవుతుంది అంటున్నాడు, యాజ్ ఎ రిజల్ట్ ఇట్స్ ఓన్ డెన్సిటీ రెడ్యూసెస్. టోటల్గా దాని యొక్క డెన్సిటీ రెడ్యూస్ అయిపోతుంది. ఇన్ దట్ వే ఓన్లీ the density of air in successive layers on the right decreases one after the other. అదే విధంగానే ఆ పద్ధతి ప్రకారమే ఏమంటున్నాడు, ఒకటి డ్రాగ్ చేయడం వల్ల దాని యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది, అలా నెక్స్ట్ది కూడా తగ్గిపోతుంది. అలా ఒకదానికి ఒకటి తగ్గిపోవడం వల్ల సక్సెసివ్ లేయర్స్ అంతా రైట్ సైడ్ డిక్రీజ్ అయిపోతుంది డెన్సిటీ అని చెప్తున్నాడు. we say that the refraction pulses move to the right. మనం ఏం చెప్పచ్చు, రెఫ్రాక్షన్ పల్సెస్ అనేటువంటివి రైట్ సైడ్ మూవ్ అవుతాయి. యాజ్ ద మెంబ్రేన్ మూవ్స్ బ్యాక్, రెఫ్రాక్షన్స్ రైట్ సైడ్ మూవ్ అయితే మెంబ్రేన్ బ్యాక్ సైడ్ మూవ్ అయితే. అండ్ ఫోర్త్ రిపీటెడ్లీ కంప్రెషన్ అండ్ రేర్ ఫ్రాక్షన్ పల్సెస్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఆ విధంగా మూడు అంటే రేర్ ఫ్రాక్షన్స్ ముందుకు మూవ్ కావడం వల్ల, కంప్రెషన్స్ బ్యాక్ ముందుకు మూవ్ కావడం వల్ల రేర్ ఫ్రాక్షన్స్ కంప్రెషన్స్ అనేటువంటివి ప్రొడ్యూస్డ్ వన్ ఆఫ్టర్ ద అదర్, ఒకదాని తర్వాత ఒకటి. ఒకసారి రేర్ ఫ్రాక్షన్స్ ఏర్పడతాయి, ఒకసారి కంప్రెషన్స్ ఏర్పడతాయి. అక్కడ చూపించినట్టు డయాగ్రామ్లో దీస్ 2 types of pulses travel one behind the other carrying the disturbance with it. This is how sound travels in the air. That is how sound travels in the air.
సో రేర్ ఫ్రాక్షన్స్ కంప్రెషన్స్ ఒకదాని తర్వాత ఒకటి మూవ్ అవుతుంటాయి. ఒకటి రేర్ ఫ్రాక్షన్స్ ఏర్పడుతుంది, ఒకటి కంప్రెషన్స్ ఏర్పడుతుంది. సో దాన్ని నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వేవ్స్.